వెల్కమ్ బ్యాక్. భారతీయ జనతా పార్టీకి కాక్రోచ్ జనతా పార్టీ తలనొప్పి పోకముందే మరో తలనొప్పి, అదే దిమాగి నక్సల్ పార్టీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యువతను కాక్రోచ్లు అన్నారు అని చెప్పేసి ప్రొఫెసర్ గారు సిజేపీ పుట్టుకొచ్చింది. ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ తన ప్రసంగంలో దిమాగి నక్సల్స్ అని మాట్లాడారు కొందరిని ఉద్దేశించి. దీంతో ఇప్పుడు దిమాగి నక్సల్ పార్టీ డిఎన్పి పుట్టింది. సో 24 గంటల్లోనే 2.6 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు ఈ పార్టీకి. పార్టీ ఇన్ ద సెన్స్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇన్స్టా, రైట్ సార్? ఎస్. అంటే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు దిమాగి నక్సల్ పార్టీ పేరిట. ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సార్, ప్రతిపక్షాలను ఉద్దేశించే దిమాగి నక్సల్స్ అన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి. పి చిదంబరం కూడా, మాజీ కేంద్ర మంత్రి, ఒక పోస్ట్ చేశారు, ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ దిమాగి నక్సల్ అని చెప్పి. దానికి కిరణ్ రిజిజు క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడేమో దిమాగి నక్సల్ పార్టీ పుట్టుకొచ్చింది. ఏంటి సార్? అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇలా క్లారిటీ ఇవ్వడం చూసారా మీరు? ఎందుకు ఆ పరిస్థితి నెట్టివేయబడింది ఇవాళ బీజేపీ? మీరు ఇదివరకు తుక్కడే గ్యాంగ్ అన్నారు, ప్రత్యర్థి కౌంటర్ చేశారు. ఎప్పుడైనా బీజేపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందా? చాలా క్లారిటీ ఇచ్చింది సార్. అది కూడా ఒకసారి చెప్తాను. కిరణ్ రిజిజు ట్వీట్: వెరీ అన్ఫార్చునేట్ అండ్ హైలీ డ్యామేజింగ్ స్టేట్మెంట్ బై రెస్పెక్టెడ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. PM Narendra Modi ji didn't say opposition leaders or Dimagi Naxals. Only following are Dimagi Naxals. Everever Dimagi Naxals. So, and clarity clear ga cheptu unnaru. Number 1, who support Maoists and reject Indian Constitution. Second, who stand with separatists and support Article 370. Third one, who want to cut chicken neck to separate Northeast from India. వీళ్ళు ఈ 3 లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే దిమాగి నక్సల్స్ సార్. అంత క్లారిటీ ఇచ్చుకోవాలి. దిమాగి నక్సల్స్ తో బీజేపీ ఎలక్షన్ లో పొత్తు పెట్టుకుని ప్రభుత్వంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ లో మహబూబా ముఫ్తీ 370 ఆర్టికల్ సపోర్టర్ కదా, ఆమె బిగ్గెస్ట్ సపోర్టర్. ఈవెన్ ఇతరులైన భారత రాజ్యాంగానికి లోబడి, భారతదేశ సార్వభౌమాధికారానికి లోబడి మాత్రమే ఫెడరల్ వ్యవస్థలో భాగంగా కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కోరారు ఆర్టికల్ 370. కానీ మహబూబా ముఫ్తీ వేర్పాటువాద ఓవర్ టోన్స్ తో ఆర్టికల్ 370 సమర్థించారే. మరి దిమాగి నక్సల్ ముఖ్యమంత్రిగా ఉండగా బీజేపీ ఆమెకు మద్దతుగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారే. ఇప్పుడు ఎవరు దేశద్రోహానికి పాల్పడింది? మనము మాట్లాడేటప్పుడు బేసిస్ ఉండాలి కదా. ఆర్టికల్ 370ని సమర్థించి ఆర్టికల్ 370ని మించిన స్వయం ప్రతిపత్తి కోరిన మహబూబా ముఫ్తీతో మీరు ప్రభుత్వంలో ఉంటారు. మీరు ఇప్పుడు మరి దిమాగి నక్సల్స్ అని చెప్పి ఇతరులను అటాక్ చేస్తే ఎట్లా? అయినా వీడు ఎవరినైనా అంటారు కదా. ఇప్పుడు నన్ను సోమవీర్ రాజు తీవ్రవాది నక్సలేట్ అని లేదా? నేను ఎప్పుడు మావోయిస్టులకు సపోర్ట్ చేసిన, నా జీవితంలో మావోయిస్టులకు సపోర్ట్ చేయలే. నేను వీడియోలో చెప్పాను కూడా, నేను ఆర్ట్స్ కాలేజీలో 1985-86లో నేను జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేశాను. అప్పుడు నేను ఓడిపోయింది RSC చేతిలో, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ చేతిలో. అంటే మావోయిస్ట్ విద్యార్థి సంఘం చేతిలో ఓడిపోయాను నేను. మరి అది తెలియదా బీజేపీలో? రామచంద్రరావు అప్పుడు కంటెంపరీ, అడగని చెప్తారు. మురళీధర్ రావు కంటెంపరీ, వాళ్ళందరూ తెలుసు కదా. ప్రకాష్ రెడ్డి కంటెంపరీ, వాళ్ళు తెలియదా? మరి నన్ను ఎట్లా అంటాడు సోమవీర్రాజు నక్సలైట్ అని, మావోయిస్ట్ అని? సో నక్సలైట్లు కూడా మావోయిస్టులు కూడా అందరూ ఒకే రకంగా లేరు, అది వేరే విషయం. పార్లమెంట్లో కూడా ఉన్నారు. బీహార్లో నక్సలైట్లు రూలింగ్ అధికారం కూటమిలో భాగంగా ఉన్నారు, సిపిఐ ML లిబరేషన్ ఒకప్పుడు. సో అందువల్ల అల్టిమేట్గా మీరు ఎవరిని అంటున్నారన్న దానికి ఇది ఒక ఉదాహరణ కదా. నేను ఎప్పుడన్నా నార్త్ ఈస్టర్న్ స్టేట్లను భారతదేశం విడగొట్టాలని నా జీవితంలో అన్నానా? మరి నన్ను తీవ్రవాద నక్సలైట్ అన్నాడు కదా బీజేపీ అగ్రనాయకుడు సోమవీర్ రాజు. కరెక్ట్గా ఆ పాటలో ఉన్నది అదే. ఎవరిని మీరు దిమాగి నక్సల్స్ అంటున్నారు? నిరుద్యోగాన్ని ఉంది అని అడిగితే వారు దిమాగి నక్సల్. మీరు ధరల పెరుగుదలను ప్రశ్నిస్తే దిమాగి నక్సల్. మీకు అకౌంటబిలిటీ అడిగితే, పేపర్ లీక్లను ప్రశ్నిస్తే దిమాగి నక్సల్. మీరు ఆఖరికి E20 పెట్రోల్ ప్రశ్నించిన దిమాగి నక్సల్. ఇలా E20 పెట్రోల్ ప్రశ్నించిన వాళ్ళను ఇలాగే తిట్టాడు, దేశద్రోహులని. ఇప్పుడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ పేపర్లో ఉంది చూడండి, E10 పెట్రోల్ కూడా అందుబాటులో ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ పెంచకూడదు అని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ రాశాడు.
అంటే అనంత్ నాగేశ్వరరావు, ఇప్పుడు ఆయన కూడా దిమాగి నక్సల్, వీళ్ళు లెక్కల దిమాగి నక్సల్ భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నాడు. నిన్నటిదాకా E20 పెట్రోల్ పైన క్వశ్చన్ రైజ్ చేసిన వాళ్ళందరినీ దేశద్రోహులు అన్నారు. సో ఇది మీకు కరెక్ట్ గా చెప్పారు ఆ పాటలో. మీరు ఆ పాట ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు సవాల్ ప్రశ్నిస్తే దిమాగి నక్సల్, నోరు మూసుకోకపోతే దిమాగి నక్సల్, హక్కులు అడిగితే దిమాగి నక్సల్. అసలు క్వశ్చన్, ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ అడిగితే దిమాగి నక్సల్ ఎట్లా అవుతారు? కానీ ఇది ఎకనామిక్స్ లో శంకర్ ఒక ప్రిన్సిపల్ ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. సో లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటే ఏంటంటే క్షీణోపాంత సిద్ధాంతం అని. అంటే ఒకసారి ఒక ఆయుధము ప్రయోగిస్తే, ఒక విధానం ఏదైనా ఉంటే మొదట్లో ఉన్నంత ప్రయోజనం రాదు, మళ్ళీ తక్కువ తగ్గిపోతూ ఉంటుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కాదు ఇప్పుడు బీజేపీ ఎదుర్కొంటున్నది, లా ఆఫ్ డిజాస్టరస్ రిటర్న్స్. అంటే డిమినిషింగ్ అంటే తగ్గుతూ ఉంటుంది, దాని నుంచి వచ్చే లాభం తగ్గడం కాదు, ఇప్పుడు రివర్స్ అవుతుంది మీకు. అందుకే కదా మరి ఎంత రివర్స్ అయింది. కాక్రోచ్ అనే ఒక పదం అసలు ఇలా బీజేపీకి ఒక కేంద్ర మంత్రినే వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, బంకీపూర్లో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు ఇలా బీజేపీకి ఉత్తరప్రదేశ్లోనే టెన్షన్ పెట్టేలా పరిస్థితి వచ్చింది. ఒక్క మాట మీరు, అందుకే మీరు గమనించండి, నేను ఇంతకుముందు మొదట్లో చెప్పాను, ప్రత్యర్థులు ప్రశ్నించే వారిని, ప్రతిపక్షాలని, హక్కుల గురించి మాట్లాడే వారిని, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ను అందరినీ కూడా ఇలాగే అంటూ వచ్చారు. తుక్డే గ్యాంగ్ అన్నారు. చాలా మంది డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది, మేము తుక్డే గ్యాంగ్ ఎట్లయితామని. కానీ ఎప్పుడన్నా బీజేపీ ఆన్సర్ చేసిందా, వివరణ ఇచ్చిందా? మీరు అర్బన్ నక్సల్స్ అన్నారు, అందరినీ అన్నారు, కానీ ఎవరన్నా వివరణ ఇచ్చుకున్నారా? మీరు గమనించారు ఎప్పుడన్నా బీజేపీ వివరణ ఇచ్చింది? ఇప్పుడు ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ కిరణ్ రిజిజు ప్రత్యేకంగా మేము అనలేదు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు మరి చెప్పుకోవాల్సి వస్తుంది? అదే లా ఆఫ్ డిజాస్టరస్ రిటర్న్స్. మీరు బీజేపీ ఎత్తుగడలన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. పల్లెట్ గన్లు ప్రయోగిస్తే పిల్లలు భయపడి వెళ్ళిపోతారనుకున్నారు, తెల్లారి ఎక్కువ మంది వచ్చారు. ఇంకా మీరు అర్బన్ నక్సల్స్ అంటే భయపడతారనుకున్నారు, విదేశీ ఏజెంట్లు మీకు విదేశీ నిధులు వస్తున్నాయంటే భయపడతారనుకున్నారు. మోదీ మీడియాను పంపించే వాళ్ళ కెమెరాల ముందు మైక్ల ముందు పెట్టి మీకు నిధులు ఎక్కడ వచ్చాయి, మీకు ఫండ్స్ ఎవరిచ్చారు, ఈ ప్రొటెస్ట్ కంటే చందా చోరు ఇచ్చిండ్రు అన్నారు వాళ్ళు. రామ మందిరంలో దోచుకున్న వాళ్ళు ఇచ్చారు మా అక్క చెప్పారు. సో ఇలా వాళ్ళ పైన ఎంత నిర్బంధం ప్రయోగిస్తే అంత ఎక్కువ వచ్చారు జనం. అప్పుడు అర్థమైంది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో మీకు బీజేపీ వేస్తున్న ఎత్తుగడలన్నీ రివర్స్ అవుతున్నాయి. దానికి ఉదాహరణ కదా, బూమరాంగ్ అవుతున్నాయి కదా. మీకు ఇవాళ రాజస్థాన్ ప్రభుత్వం కాక్రోచ్లో పిలిపించారు. ఏం పిలిపించారు వాళ్ళు? ఒక అద్భుతమైన పిలిపించారు. మీరు మీ స్కూల్లోకి వెళ్ళి మీ ఊర్లో మీ స్కూల్లో ట్యాప్ ఉందా లేదా, టీచర్లు ఉన్నారా లేదా, టాయిలెట్లు ఉన్నాయా లేవా, మీకు మంచినీళ్ళు ఉన్నాయా లేవా, ఇదంతా రిపోర్ట్ చేయమన్నారు. వాస్తవంగా సర్వేలు వస్తాయి. ఇప్పుడు ఇటీవల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సర్వే వచ్చింది. ఏం చెప్పింది? 89% రైల్వే స్టేషన్లో కనీస సదుపాయాలు లేవని. కానీ అది 89% రైల్వే స్టేషన్ అంటే మొత్తం భారతదేశం రైల్వే స్టేషన్ స్టడీ చేసిందా? కాదు. 512 రైల్వే స్టేషన్లను శాంపుల్ తీసుకుని స్టడీ చేశారు. మనం వందే భారత్లు, బుల్లెట్ ట్రైన్లు, హెడ్లైన్లు ఇస్తాం. మరి కనీసం మంచినీళ్ళలో ఈకోలి బ్యాక్టీరియా ఉంది. ఈకోలి బ్యాక్టీరియా అంటే భయంకరమైన ఫీకల్ మ్యాటర్, మానవ వ్యర్థ పదార్థాలతో కలుషితమైంది అన్నది. మరి అలాంటి వాటిలో ఉండే బ్యాక్టీరియా అది. మరి ఇది రైల్వే స్టేషన్లో ఉన్న వాటర్ కూలర్లో. మరి ఒకవైపు ఏమో వికసిత భారత్, స్వచ్ఛ భారత్ సెస్, ఏమైంది ఈ ప్రశ్నలు? సో మీకు రివర్స్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు రాజస్థాన్లో ఏం చేశారు? ఇదొక మంచి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఏంటి, వాళ్ళకి ఇప్పుడు 6 లక్షల గ్రామాల్లో, ఈ దేశంలో ఎన్ని గ్రామాలు చేస్తే తెలియదు కానీ ఇన్సెంటివైజ్ చేశారు. అంటే మీ ఊర్లో ఉన్నదాన్ని మీరు ఫోటో తీయండి, మీరు వీడియో తీయండి, మాకు పంపించండి, మేము దాన్ని మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దాన్ని పబ్లిష్ చేస్తాం. అంటే ఏంటి? పబ్లిక్ ఇన్సెంటివ్. ఇప్పటిదాకా మా స్కూల్లో టాయిలెట్ లేవు, మా స్కూల్లో మంచిగా లేవు అని బాధపడుతున్న ఒక బిడ్డకు, ఓ తండ్రికి, ఓ తల్లికి మా సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని వారికి ఒక ఇన్సెంటివ్ వచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా లక్షలాది మంది పంపిస్తున్నారు. వేలలా కాక్రోచ్ జనతా పార్టీ డేటాబేస్ పంపుతున్నారు. దేశంలోనే అతిపెద్ద డాక్యుమెంటెడ్ డేటాబేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ రాబోతుంది. దీంతో పాటు వాళ్ళకు ఊరూర్లా వాలంటీర్ నెట్వర్క్ ఏర్పాటు అవుతుంది. అంటే ఏ విధానాన్ని అయితే బీజేపీ అనుసరించి అధికారంలోకి వచ్చారో సరిగ్గా ఇదే ఎత్తుగడలతో కదా యూత్ను అట్రాక్ట్ చేసింది. చాయ్ పర్ చర్చ అని, రకరకాలు అని,
మీకు బీజేపీ నరేంద్ర మోడీ ఫినామినన్లో యూత్ అవుట్ రీచ్ అనేది కీలకమైంది. ఇప్పుడు అదే నరేంద్ర మోడీని ధిక్కరిస్తోంది, వెక్కిరిస్తోంది. మీరు గమనించండి, రాఫెల్ విషయంలో రాహుల్ గాంధీ ఒక నినాదం ఇచ్చాడు, చౌకీదార్ చోర్ హై అని. వెంటనే నరేంద్ర మోడీ మైహూ చౌకీదార్ అని చెప్పి పిలిపిస్తే లక్షలాది మంది బీజేపీ అభిమానులు మైహూ చౌకీదార్ అని పెట్టుకుంటారు. అంటే ఒక అపోజిషన్ నుంచి వచ్చిన ఆయుధాన్ని, ఒక అపోజిషన్ నుంచి వచ్చిన దాడిని ఆయుధంగా వాడాడు మోడీ. ఇప్పుడు సరిగ్గా అదే పని అపోజిషన్ చేస్తుంది. ప్రతి అపోజిషన్ అటాక్ చేస్తానికి మోడీ ఆయుధాన్ని ప్రయోగిస్తే అది వాళ్ళ అపోజిషన్ ఆయుధంగా మార్చుకుంటోంది, అలంకరణగా మార్చుకుంటోంది. అంటే మీరు మాపై ఆయుధం ప్రయోగిస్తుంది, మాకు అలంకరణ అయిపోతుంది అని. సేమ్ నరేంద్ర మోడీ అదే చేశాడు కదా రాఫెల్ పైన 2019లో. చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ ఆయుధాన్ని ప్రయోగిస్తే దాన్ని మోడీ అలంకరించుకున్నాడు, మయూహు చౌకీదార్ అని రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ నరేటివ్ను పంక్చర్ చేశారు. సరిగ్గా ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. మోడీ ఆయుధాన్ని ప్రయోగిస్తే ప్రతిపక్షాలే కాదు, ప్రశ్నించే వాళ్ళంతా ఇప్పుడు దిమాగి నక్సల్, మాది దిమాగి నక్సల్ పార్టీ, చిదంబరం నేను దిమాగి నక్సల్ను, ఇవాళ దిమాగి నక్సల్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎలాగైతే చౌకీదార్ చోర్ హై అంటే మైహూ చౌకీదార్ అని మోడీ గర్వంగా చెప్పుకొని తన ప్రత్యర్థుల విమర్శలకు బలంగా సమాధానం చెప్పారో, ఇది కంప్లీట్ గా సీన్ రివర్స్ అయి నరేంద్ర మోడీ ఆయుధాలు ప్రయోగిస్తుంటే అవి అలంకరణలు అయిపోతున్నాయి. దిమాగి నక్సల్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మైహూ దిమాగి నక్సల్, నేను దిమాగి నక్సల్ను, నా దిమాగి నక్సల్ జనతా పార్టీ, నేను దిమాగి నక్సలైట్ను అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఒకప్పుడు నేను నక్సలైట్ ముద్ర ఇస్తే భయపడేవాళ్ళు, ఏ కేసులు పెడతారో, ఏ చట్టం పెడతారో అని. ఇప్పుడు భయపడతలేరు, దిమాగి నక్సల్ నేను గర్వంగా చెప్పుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి, ఎంత మారింది దీనికి. ఇది స్వయంకృతాపరాధం కదా బీజేపీని. రాజస్థాన్లో బీజేపీ ప్రభుత్వం ఎవరిని స్కూల్కి రానివ్వం, ఇలా ఫోటోలు తీయని ఎవరికి పెట్టారు, అవుతుందా? దాంట్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎవరిని ఆపుతావు నువ్వు? ఒక స్కూల్లో 500 మంది పిల్లలు ఉంటారు. ఇలా చాలా మంది పిల్లల దగ్గర కూడా మీకు సెల్ ఫోన్ ఉంటాయి, పిల్లల దగ్గర లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఉంటాయి, ఊరు వాళ్ళ దగ్గర ఉంటాయి. నువ్వు స్కూళ్ళకు పోలీసులు పెడతావు, ప్రతి స్కూల్కి ఎవరు రాకుండా. అంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు అంటే రాజస్థాన్లో స్కూళ్ళలో ఉన్నటువంటి దారుణ పరిస్థితులు బయటికి రావద్దని. అవుతాయి అవి ఇంకెక్కువ అవుతాయి. అంటే మీరు పల్లెటూరులో ప్రయోగిస్తే ఎట్లా ఎక్కువైందో ఇలాంటి పల్లెటూరులో ప్రయోగిస్తే ఇంకెక్కువ అవుతాయి. అందువల్ల బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఎత్తుగడలు బూమరాంగ్ అవుతున్నాయి. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కాదు, లా ఆఫ్ డిజాస్టరస్ రిటర్న్స్ గా మారిపోతున్నాయి. ఇది రాబోయే కాలంలో బీజేపీకి అతిపెద్ద ఛాలెంజ్. సెల్ఫ్ గోల్స్ అంటే రాజకీయాల్లో చాలా తెలివైన వాళ్ళు అనుకునే వాళ్ళకు కూడా ఎలా తప్పులు చేస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. సో తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దిమాగి నక్సల్స్ ప్రయోగించి మోడీ బీజేపీ ఆధిపత్యం చేస్తాం అనుకున్నారు. ఏమైంది? ఆన్సర్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిరణ్ రిజిజు ఆన్సర్ ఇచ్చుకుంటున్నాడు, సమర్థించుకుంటున్నాడు, ప్రత్యర్థులు మా అలంకరణగా స్వీకరిస్తున్నాడు. నేను దిమాగి నక్సల్, దిమాగి నక్సల్, దిమాగి నక్సల్ అని పాటలు వస్తున్నాయి. మీకు పెద్ద లిటరేచర్, పెద్ద ఆడియోవిజువల్ ఫుటేజ్ వస్తుంది. మీకు ఏ సోషల్ మీడియాను ఉపయోగించి అయితే నరేంద్ర మోడీ ఫినామినన్ క్రియేట్ చేశారో, మోడీని కల్ట్ ఫిగర్ చేసిన సోషల్ మీడియానే ఇవాళ యూత్ ఉపయోగించుకొని ఇలాంటి లిటరేచర్ తీసుకొస్తున్నారు. దిమాగి నక్సల్, దిమాగి నక్సల్ అంటూ. చూడండి, అంటే నీవు చెప్పినవి ఇదే నిరదాక్షాన్ని మోడీకి సమాధానం చెప్తుంది ఇదే శివత.